ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఎన్ని చెంపదెబ్బలు పడినా, ఎన్ని పరిస్థితులు నెగిటివ్ అయినా నేను మారను, నేను ఇంతే అంటున్నాడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. గతంలో వైసీపీ చేపించిన ఫేక్ సర్వేలు మనం చూసాం. గత ఎన్నికల సమయంలో వైసీపీనే గెలుస్తుంది అని చేపించిన ఫేక్ సర్వేలు చూసాం. మాలాంటి వాళ్ళని దాన్ని ఖండిస్తూ మాట్లాడే ప్రయత్నం చేసినా పెద్ద ఎత్తున ఫేక్ సర్వేని క్రియేట్ చేశారు. చివరికి ఎన్నికల ముందంటే సరే రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రభావితం చేయడం కోసం ఫేక్ సర్వేలు పుట్టిస్తాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా, పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఐపాక్ టీం సభ్యులతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, సహజంగా ఏంటంటే ఐపాక్ టీం సభ్యులు జగన్మోహన్ రెడ్డి చెప్పాలి ఎన్ని సీట్లు వస్తాయో, కానీ జగన్మోహన్ రెడ్డి గారు 151 పోయినసారి గెలిచాం, అంతకన్నా ఎక్కువ ఈసారి వస్తాయని చెప్పి కేవలం ఆ ఒక్క నిమిషం క్లిప్పింగ్ను మాత్రమే బయటికి వదలటం. దాని తర్వాత వైజాగ్లో ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయింది, వేదిక కూడా ఫిక్స్ అయింది, వైజాగ్లో హోటల్స్ అన్ని బుక్ అయిపోయినాయి, వైజాగ్ పోయే ట్రైన్స్ బస్సులు అన్ని బుక్ అయిపోయినాయి అని చెప్పేసి ప్రచారం వైసీపీ సోషల్ మీడియాలో చేయటం. చివరికి రేపు కౌంటింగ్ అనగా అఫీషియల్ జగన్మోహన్ రెడ్డి గారి ఛానల్లో టపాసులు కాల్చండి, బాణసంచా రెడీగా పెట్టుకోండి, డప్పులు మోగించండి అని చెప్పేసి ఒక జర్నలిస్టు పక్కనే ఉన్న ఎనలిస్టు కలిసి ముహూర్తాలు కూడా పెట్టేయటం. ఈ ప్రచారాన్ని నమ్మి పాపం జగన్మోహన్ రెడ్డి గారిని గుడ్డిగా నమ్మే వ్యక్తులు బెట్టింగుల్లో ₹1,00,00,000 నష్టపోవటం, ఇవన్నీ మనం చూసాం. ఇవన్నీ అబద్ధాలను తేలిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మనుషులే నష్టపోయారని తెలుసుకున్న తర్వాత రిలీజ్ కావాలి కదా. ఇప్పటికీ ఒక ఫేక్ సర్వే ఆంధ్రప్రదేశ్లో తిరుగుతూ ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితేట 131 స్థానాలని కూటమి లూజ్ అవుతుందంట. దీంట్లో నిజాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, ప్రజల ఒపీనియన్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకుడు అంకమరావు గారు. సార్ నమస్కారం. నమస్తే కట్టవారు. సార్, ప్రజల ఒపీనియన్ని అర్థం పట్టిన సర్వేలు వస్తే తప్పు పట్టేది ఏం లేదు, కానీ మరీ నమ్మటానికి అవకాశం లేనట్టు వైనాట్ 175 గతంలో నినాదం మనం చూసాం. ఇప్పటికీ వైసీపీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితేట 131 స్థానాలు కూటమి ఓడిపోతుందట. ఎందుకు ఓడిపోద్ది? అమరావతి కడుతున్నందుక, పోలవరం కంప్లీట్ చేస్తున్నందుక, ఉద్యోగాలు కల్పిస్తున్నందుక, అభివృద్ధిని తీసుకొస్తున్నందుక, పింఛన్లు పెంచినందుక, మిగతా సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తున్నందుక, ఏమంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి నుంచి కూడా ఒక రాజకీయ పార్టీ 10 కాలాల పాటు మనుగడ సాగించాలంటే ఏం చెయ్యాలనే అంశం మీద అతను ఏ రోజు కూడా ఆ పార్టీ నిర్మాణం జరగల. గమనించుకోండి మీరు. ఆ రోజు కూడా అతను కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చేసి తనతో పాటు ఉన్న శాసనసభ్యుల్ని రాజీనామా చేయించి తండ్రి మరణానికి కాంగ్రెస్ పార్టీ అలాగే ముఖేష్ అంబానీ కారణం అని చెప్పని ప్రచారం చేసి ఒక సింపతి మీద అతను ఉప ఎన్నికల్లో గెలిచాడు. అవును. కానీ అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత 16 నెలలు కారాగారంలో ఉన్న తర్వాత రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ప్రజలు దాని గురించి పట్టించుకోలేదు. కానీ నిజంగానే మనం గమనిస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆ రోజు 67 స్థానాలు ఇవ్వటం నిజంగానే చాలా గొప్ప విషయం. అతనికి పార్టీ పెట్టిన ఫస్ట్ ఎన్నికల్లో ఆ ఉప ఎన్నికల్లో గెలిచాడు, అది వేరే విషయం. ఉప ఎన్నికలు తీసేయండి. ఆ 67 స్థానాలు ఇవ్వటం, అలాగే 7 లోక్సభ స్థానాలు ఇవ్వటం అనేది మామూలు విషయం అయితే కాదు. ఎందుకంటే అతని మీద ఉన్నటువంటి అభియోగాలు అలాంటివి. ఆ తర్వాత దాన్ని ఆసరాగా చేసుకొని అతను 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి కావచ్చు, సంక్షేమ పథకాల గురించి కావచ్చు, మీరు అన్నట్టు పోలవరం నిర్మాణం గురించి కావచ్చు, అమరావతి నిర్మాణం గురించి కావచ్చు, పదే అబద్ధాలు చెబుతూ, ఇప్పుడు పింక్ డైమండ్ తిరుపతిలో చంద్రబాబు నాయుడు గారు దాన్ని వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు అని చెప్పని మాట్లాడారు. పింక్ డైమండ్ దొంగతనం జరిగిందని చెప్పని ఆనాటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి అర్చకుడి చేత చెప్పడం కూడా జరిగింది. ఇలా రకరకాల అంశాలు 37 మందిని సిఐల్ని డిఎస్పీలుగా ప్రమోషన్ చేస్తే 33 మంది కమ్మవారు అని చెప్పాడు. అవును. అమరావతి కాదు, ఇది బ్రహ్మరావతి కమ్మరావతి అని అన్నాడు. అవును. ఇటుక బట్టలేదు ఇక్కడని చెప్పాడు. ఇన్సైట్ రైడింగ్ అన్నాడు. అలాగే పోలవరంలో అతనికి ఏటీఎంగా మారింది చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి అని చెప్పని చెప్పడం కూడా జరిగింది. ఇట్లా ప్రతి అంశాన్ని కూడా అతను భూతత్వంలో చూపిస్తూ పదే జనాల మదిలోకి చొప్పించేస్తూ మాకు ఒక అవకాశం ఇవ్వండి. అతనికి ఎక్కడ దొరికిందంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే
అమరావతిలో జరుగుతున్న పనుల గురించి అప్పటి ప్రభుత్వం కూడా రోజు దాని గురించి మాట్లాడటం వల్ల ప్రజలందరూ కూడా నిజమే కామోసు మన అభివృద్ధి మొత్తాన్ని తీసుకెళ్ళి అమరావతిలోనే పెడుతున్నాడు, ఇతను చెప్పింది నిజమేమో అనే అభిప్రాయం రావడానికి అదొక కారణమైంది. రెండవది, అతను ఏమి చెప్పినా జనంలోకి ఎందుకు వెళ్ళింది అంటే ఆనాడు శాసనసభ్యులు చేసిన తప్పిదాల వల్ల. రెండోది, అతను చేసే అబద్ధ ప్రచారాలు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన విధానాలు కావచ్చు, సరైన విధంగా ధీటుగా సమాధానం చెప్పలేకపోవడం అనేది ఒక అంశం. ఇప్పటికీ కొద్దిగా లోట్లు ఉన్నాయి, ఇప్పటికీ అదే కొనసాగుతూ ఉంది. రెండోది ఏంటంటే ప్రత్యేక హోదా. మీరు గమనించండి, ప్రత్యేక హోదాని చంద్రబాబు నాయుడు గారు తాకట్టు పెట్టారు. నేను వస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పని ఆ రోజు ప్రతి యూనివర్సిటీకి వెళ్ళాడు, ప్రతి కళాశాలకు వెళ్ళాడు, విద్యార్థులను రెచ్చగొట్టాడు. సహజంగానే అతని వయసు కూడా దానికి కలిసి వచ్చింది. అవును, వాళ్ళతో తొందరగా కనెక్ట్ కాగలిగారు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న వయసు రీత్యా అభివృద్ధి గురించి తప్ప ఆనాటి యువత ఏకాడికి తమకేం వస్తుందని ఆలోచించుకున్నారు. నిజంగానే మామూలుగా ప్రత్యేక హోదా దాంట్లో చంద్రబాబు నాయుడు గారు వెనకడిగేశారు, కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావటం లేదు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన విధానం కూడా ఆనాటి యువతకు నచ్చల. గమనించుకోవాల్సిన అంశం. ఇవన్నీ కర్ణుడు సావుకి 1,00,000 కారణాలు అన్నట్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టానికి అదన్నీ నమ్మారు. జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 5 సంవత్సరాలు అతను ప్రారంభించడమే వేదికను కూల్చి, ప్రజావేదికను కూల్చి తన మనస్తత్వం ఏంటో చాలా స్పష్టంగా తెలియజేశాడు. ఇక అక్కడి నుంచి మొదలుపెట్టి అభివృద్ధికి సంబంధించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పునాదులన్నింటినీ కూడా పెకలించేశాడు. ఎందుకంటే ఆ విధంగా సాగరించినట్టయితే వచ్చే నష్టం అయితే ఉండేది కాదు. రివర్స్ టెండరింగ్ అన్నాడు, విద్యుత్తులు రివర్స్ టెండరింగ్ అన్నాడు. 9,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని అప్పలంగా వాళ్ళకి కట్టబెట్టాడు, ఒక యూనిట్ కూడా వాడుకోకుండా. అలాగే పోలవరం చూసుకుంటా ఉంటే 2021 నాటికి పూర్తి కావాల్సింది ఇప్పుడు 2025 పూర్తి అయిద్దా 2030 పూర్తి అయిద్దా కూడా అర్థం కాని పరిస్థితిని తీసుకొచ్చాడు. అక్కడ నష్టం చేకూర్చేశాడు. ఈ విధంగా అమరావతి మామూలుగా అక్కడ పనులన్నీ పూర్తయిపోతే ఆదాయ మార్గాలు వచ్చేవి, దాన్నన్నింటినీ కూడా మూసివేసేసి కేంద్ర సంస్థలు రాలేదు, మామూలుగా సింగపూర్ వాళ్ళు ఎన్నికెళ్ళిపోయారు, దాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేశాడు. అభివృద్ధికి ఏమాత్రం కూడా ముందుకెళ్ళలేదు. ఈ విధంగా అన్ని విధాలా చూసుకోవడమే కాకుండా వీటన్నిటికన్నీ ఒకెత్తు కట్టవారు ప్రజలను అతను వేధించిన విధానం, ప్రజలను అతను భయపెట్టిన విధానం, ప్రజల ఆస్తుల్ని బలవంతంగా లాక్కున్న విధానం, అలాగే మాట్లాడిన వాళ్ళని కారాగారంలో పెట్టడం, వాళ్ళని కొల్లబడుగు పెట్టడం, ఇంకా గట్టిగా మాట్లాడే వాళ్ళకి, గట్టి నాయకుడు అనే వాళ్ళకి బెదరగొట్టడానికి ఆ తెలుగుదేశం పార్టీ నాయకులను కొంతమందిని చంపేయటం, ప్రశ్నించినటువంటి డాక్టర్ సుధాకర్ గారిని నడిబజార్లో పిచ్చివాడిని చేసి ఆయన చావుకు కారణ కావటం, అలాగే వాళ్ళ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నాడో అనంతబాబు, అతను ఒక వ్యక్తిని తన డ్రైవర్ని చంపి ఇంటికి తీసుకెళ్ళి నేనే చంపానని చెప్పిన తర్వాత కూడా అతని మీద బెయిల్కి అవకాశం దొరికే సెక్షన్స్ పెట్టేసి అతన్ని బయటికి తీసుకురావడం, అంగరంగ వైభవంగా బయటికి తీసుకురావడమే కాకుండా తనతో పాటు తన వాహనంలో తిప్పుకున్నాడు. సభా వేదిక మీద అతను పక్కన కూర్చునే విధంగా చేసి ఒక రకమైనటువంటి భయానక వాతావరణాన్ని సృష్టించిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఏమనుకున్నారంటే, ఎప్పుడైతే అంతకుముందు అతను కనెక్ట్ అయినటువంటి యువకులు ఇతన్ని మనం కనుక నమ్మి ఎంత మోసపోయాం అర్థమైపోయింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతను చెప్పిన అబద్ధాలు అనే ఆలోచనతో వాళ్ళు వచ్చిన తర్వాత అందరూ రిలైజ్ అయ్యి ఈ కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. 151 స్థానాలు వచ్చిన వాళ్ళకి 11 స్థానాలకే పరిమితం చేయడం అంటే ప్రజలు ఏ విధంగా అతని పాలన మీద విరక్తి చెందారో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అతను చేస్తున్నటువంటి అబద్ధ ప్రచారాలు చూసుకుంటా ఉంటే, ఉదాహరణకి నిన్న విషయం తీసుకుందామండి. విజయవాడలో ఆ భవానీపురంలో ఆ 2 ఎకరాల 42 సెంట్ల స్థలంలో 2 ఎకరాల 50 చిల్లరేదో ఉంది 42 ప్లాట్లు దానికి సంబంధించి అది 2016లోనే చంద్రబాబు నాయుడు గారు ఉండంగాల్లోనే, అప్పుడు ప్రభుత్వం ఉండంగాలోనే సొసైటీ ఫామ్ అయినట్టు చెబుతున్నాడు అతను. ఇది 1981లో ప్రారంభమైంది సొసైటీ అనేది. అప్పుడు తెలుగుదేశం పార్టీ పుట్టలేదు, ఈయన పార్టీ పుట్టలేదు. ఆయన కనీసం లాగులేసుకుంటున్నాడో కూడా లేదో కూడా అర్థం కాని పరిస్థితి. కరెక్టే. మరి ఆ పరిస్థితుల్లో వాళ్ళకి ఎవరైతే ఆ ప్లాట్లు అమ్మినటువంటి వ్యక్తికి, మైనార్టీ నాయకుడికి జరుగుతున్నటువంటి వివాదంలో
కోర్టుకు వెళ్ళారు, కోర్టులో వాళ్ళు గెలిచారు, మళ్ళీ కోర్టుకు వెళ్ళాడు. అది దానికి స్టేటస్ కో ఇచ్చింది. అంటే డిసెంబర్ 31వ తారీఖు లోపు దాన్ని కోల్చొద్దు అని చెప్పని ఇచ్చిన మాట వాస్తవం. ఏ విధంగా కండిషన్స్ పెట్టి అవి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పారంటే అక్టోబర్ లోపు హ్యాండ్ ఓవర్ చేయమని చెబితే అది వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయలేదు కాబట్టి కోర్టు ద్వారా వెళ్ళి దాన్ని కూల్చివేతలు జరిగినాయి. అంటే అక్కడ అంతకుముందు కోర్టు సంబంధించిన అమీన్ వెళ్ళిన తర్వాత, ఎవరైతే జవాన్ వెళ్ళిన తర్వాత అతను దౌర్జన్యం చేసి కేసు కూడా పెట్టారు కదా, అక్కడ అతను దౌర్జన్యం చేశారు కదా అక్కడ వాళ్ళందరూ. మరి ఇవన్నీ కూడా కోర్టు ద్వారా వచ్చి ఇంత ఎవిడెన్స్ అక్కడ ఉన్న తర్వాత కూడా నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతూ ఈ విధంగా మాట్లాడుతున్నా అంటే అతని నైజాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారు కదా. ఇది పూర్తిగా కొన్ని కుటుంబాలకి ఆ ప్లాట్ అమ్మినటువంటి వాళ్ళకి మధ్య జరుగుతున్న ఒక ఆర్థిక లావాదేవీలు గొడవ. ఆర్థిక లావాదేవీలు, కుటుంబాలు నష్టపోయిన మాట వాస్తవమే, మనం కాదంటలేదు. కానీ న్యాయస్థానంలో వాళ్ళు గెలిచిన తర్వాత కూడా దాన్ని కొనసాగిస్తూ నిర్మాణాలు చేపడుతూ వాళ్ళు ఇచ్చిన అనుమతులు ఇప్పుడు కాదు కదా, 1981లో అతను అమ్మితే అక్కడి నుంచి మొదలైనటువంటి వివాదానికి సంబంధించి ఈరోజు ఈ ప్రభుత్వం చేసినట్టు, చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు, మరి అక్కడ ఉన్నటువంటి లోక్సభ సభ్యుడు చేసినట్టు, లోకేష్ బాబు గారు చేసినట్టు అతను అంత పచ్చిగా అబద్ధాలు చెబుతున్నాడు అంటే దీన్ని బట్టి అతను ఏ విధంగా మళ్ళీ అదే విధమైనటువంటి పందాన్ని ఎన్నుకోవటంలో ముందుకెళ్తున్నాడు. అంటే అతను గమనించింది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో 42 ఫ్లాట్లకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళ బంధువులు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా నమ్మే పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ వాళ్ళకి తెలుసు, వాళ్ళే కదా ఇచ్చింది న్యాయస్థానానికి మేము సరెండర్ చేస్తామని. వాళ్ళే కదా ఇచ్చింది, వాళ్ళకి తెలీదా? ఇక్కడ ఏంటంటే అతను కావాలని ఈ విధంగా చేసుకెళ్తున్నాడు. ఇక్కడ కూటమి ప్రభుత్వం తప్పు కూడా ఉంది. కట్టవారు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారిని అనరాని మాట్లాడినప్పుడు కూడా సూత్త మెరకుండా కూర్చుంది కూటమి ప్రభుత్వం. అప్పుడు కూటమి ప్రభుత్వమేగా. అవును, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసే ఉంది, జనసేన 3 కలిసే ఉన్నాయి కదా. జనసేనకు సభ్యులు లేకపోయినా అతను మద్దతు అయితే కలిసి చెప్పాడు కదా. ఆ రోజు సొత్తా కూర్చున్నారు. తిరిగి ఇదే రోజు కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులను బెదిరిస్తున్నా, అబద్ధాలు చెబుతున్నా, పదే పదే చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నా, వ్యక్తిగతంగా విమర్శిస్తున్నా, మన ఏకంగా వారి సత్యమణిని కూడా ఏ విధంగా సంబోధించాడో మనం చూస్తూనే ఉన్నా కూడా ఈ కూటమి ప్రభుత్వం మిన్నకుండి చూస్తూ ఉండటమే అతనికి బలం. సహజంగా ఏంటంటే 10 సార్లు పదే పదే అబద్ధాలు చెబితే నిజమని నమ్మేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు కూడా వాడు అదే పందా ఎత్తుకున్నాడు. చివరికి మెడికల్ కాలేజీల అంశాన్ని తీసుకుందాం మనం. మెడికల్ కాలేజీ అంశాన్ని చూసుకుంటే కేంద్రం నియమించినటువంటి కొన్ని పార్టీల సమూహం ఇది మంచి పద్ధతి అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళ లోక్సభ సభ్యులు వెళ్ళి నిర్మలా సీతారామన్ గారిని కలిసినప్పుడు ఆ మొట్టికాలు వేసిన తర్వాత కూడా, అతనికి తెలిసిన తర్వాత కూడా 17 కాలేజీలు పూర్తి చేయలేదన్న సంగతి తెలిసిన తర్వాత కూడా ఈరోజు కూడా దాని మీద ఉద్యమాలు చేయడానికి ముందుకెళ్తున్నాడు అంటే ఏంటి దాని అర్థం? అతనికి ప్రజలు చెప్తే వినరు, కాదు పెద్దలు చెప్తే వినరు, ఎవరు చెప్తే వింటారు? చెప్పేదేనండి. ఆయన ఎన్ని అనడు. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏందా అంటే ఈ కూటమి ప్రభుత్వం మీద అన్నారు కదా ముందు, దానికోసం ఈ వివరాలు చెబుతున్నాం మీకు. కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏ విధంగా తీసుకురావాలని చెప్పి అతను ప్రయత్నం చేయడానికి సరైన అంశాలు లేవు కాబట్టి అతనుకున్న ఏకైక అంశం మెడికల్ కాలేజీ. అర్థమైందా? మొట్టమొదట వాళ్ళకి అనుమతి ఇచ్చింది అతనే. మేనేజ్మెంట్ కోటాకి, ఎన్ఆర్ఐ కోటాకి ఏ రేట్లో అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చింది అతనే. అతను కూడా పీపీపీకి అనుకూలంగానే ఆ రోజు మాట్లాడాడు. ఇప్పుడు కూడా దాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు అంటే జనం ఎటు ఇప్పుడు విద్యార్థుల సమస్య గురించి ముందుకు అన్నాడు, ఎవరో ముందుకు రాలా. రైతుల సమస్యల గురించి అన్నాడు, ఎవరో ముందుకు రాలా. ఇట్లా రకరకాల అంశాలు ముందుకు వచ్చినా కూడా ఎవరూ స్పందించట్లా. మరి అన్నప్పుడు ఏం చేయాలి? ఏదో విధంగా వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చేసి హడావుడి చేస్తూ ఉంటే వాళ్ళని చూసి ఒకళ్ళేమిట రాకపోతారా అనే ప్రయత్నం నిజంగా అది అభినందించాలి మనం. నిజం నవ్వుతా కాదు, అతని ప్రయత్నాన్ని మనం అభినందించాలి. ఎందుకంటే నాకు అనిపించింది ఏంటంటే మన మెడికల్ కాలేజీల మీద ఆందోళన చేశాడు. ఓకే మీరు అన్నట్టు అభినందిద్దాం, సన్మానాలు చేద్దాం, సెలవులు కలుపుదాం, పక్కన పెట్టండి. కానీ ఇప్పుడు మెడికల్ స్టూడెంట్స్ లేకుండా మెడికల్ ఆందోళన ఏంటి? అసలు మీరు బలివాళ్లే. మీరు మెడికల్ స్టూడెంట్స్ ఎందుకు? వాళ్ళ తల్లిదండ్రులు ఉండరా? వాళ్ళ బంధువులు ఉండరా? వాళ్ళ తోబుట్టోళ్ళు ఉండరా? వాళ్ళని ఉన్నారు అక్కడ. వాళ్ళ పిల్లలు చదువుకుంటారు. ఈ కూటమి ప్రభుత్వం ఎవరైతే సంతకాలు పెట్టారని చెప్పి అతను చెబుతున్నాడు కదా, ఆ ప్రాంతంలో 1,00,000 మంది, నా పరిసర ప్రాంతాల్లో 1,00,000 మంది కూడా వద్దు,
ఒక చాట ఒక ఏరియాలో ఉందనుకోండి, నర్సీపట్నమే ఉంది, అవును, నర్సీపట్నం ఉంది. నర్సీపట్నమే ఉంది, అక్కడ 2 లక్షల ఓటర్లు ఉన్నారు నర్సీపట్నంలో. అందుట్లో 1000 మందిని తీసుకురండి ఆడికి, 1000 మందిని తీసుకురండి. టీపీపీ వద్దు అని చెప్పేవారు. వద్దు కాదు, ఏం జరుగుతుంది ఇక్కడ, అదే ఎంతవరకు నిర్మాణాలు పూర్తయిపోయినాయి, అవును, రియాలిటీ ఏంది, రియాలిటీ ఏంటి, వాళ్ళ చేత చెప్పించండి. అసలు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పెట్టిన ఖర్చు ఎంత, వాళ్ళు వస్తే చెబుతారు కదా వీళ్ళు, ఇదిగో ఇది 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 అని చెప్పని. ఇవన్నీ కూడా అదే ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు ఆ విషయంలో సరైన విధంగా స్పందించట్లేదనే విషయంలో మాత్రం అసంతృప్తి ఉన్నమాట వాస్తవే, కానీ అది జగన్మోహన్ రెడ్డికి ఓటేసే స్థాయిలో లేదనేది మాత్రం గమనించుకోవాలి. ఇక్కడ ఇది క్యాడర్ అసంతృప్తి అండి, ప్రజల అసంతృప్తి వేరు. ప్రజలకి వాళ్ళకి ఏం కావాలి, ప్రజలకి 3000 నుంచి 4000 వస్తున్నాయి కదా. ఆ రోజు ఇప్పుడు అతను ఏదో చెప్పాడు, వీళ్ళైతే 1000 రూపాయలు ఇస్తా ఉన్నారు, అదనంగా 1000 రూపాయలు ఇస్తానే ఉన్నారు కదా. ఉద్యోగస్తులు జీతభత్యాలు పడుతున్నాయి కదా. ఈ నెలలోనే మొన్న 10వ తారీఖు మాత్రమే కొంతమందికి, అది కూడా ఒక 50,000 మందికి మాత్రమే ఆగినాయి కదా, మిగిలిన అందరికి పడతానే ఉన్నాయి కదా. మరి పథకాలు చూసుకుంటా ఉంటే ఒక్కోటి ముందుకు తీసుకుని వెళ్తానే ఉన్నారు కదా. మరి ప్రజలు ఎందుకు అసంతృప్తిగా ఉంటారు? అతను గతంలో చేసిన దానికంటే ఎక్కువగానే చేస్తున్నారు కదా వీళ్ళు. ఇంకా ఎక్కడ బాధపడుతున్నారు అంటే, ఆ రోజు ఈ పథకాల్లో వాళ్ళు దోచుకోవడానికి అవసరమైన చాలామందిని అనర్హుల్ని జొప్పించారు. దాంట్లో అర్హత లేని వాళ్ళకు కూడా ఆ రోజు పథకాలని లబ్ధిదారులు చేశారు. దాని ద్వారా వాళ్ళ దగ్గర నుంచి ఆ స్థానిక నాయకులు దొబ్బేశారు. వాళ్ళని ఇంకా తొలగించకుండా కొనసాగిస్తున్నారు చూడండి, అది చాలా దుర్మార్గం. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి చాలా పెద్ద తప్పు. ఎందుకంటే నెలకి 4000 కట్టవారు, నెలకు 4000, 18 నెలలు అంటే 72,000. అంతకుముందు 3,000 ప్రకటించారు కదా వీళ్ళు. 75,000 అప్పనంగా ఈ దొంగ అంటే వాళ్ళు రాయించినటువంటి దొంగ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, లబ్ధిదారులుగా చేర్పించారో వాళ్ళకి 75,000 ఇచ్చారు కదా. వాళ్ళ పార్టీ వాళ్ళే కదా. వాళ్ళు ఏమైనా మారుతారా? ఈ ధనం అంతా ప్రజాధనమే కదా. మరి ఆ డబ్బుల్ని వేరే దానికి ఉపయోగించుకోవచ్చు కదా. ఎందుకు గుర్తించి ఇప్పటి వరకు దాన్ని తొలగించలేదు వాళ్ళని? నిజమైన అర్హులు వాళ్ళు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులని కావాలని దాంట్లో చేర్చినటువంటి నిజమైన లబ్ధిదారులకు ఇప్పటి వరకు అందట్లేదు కదా. మరి ఇది కూటమి చేస్తున్న తప్పేగా. సో అనర్హులు తొలగించారు, అర్హులను పెట్టారంటారు. పెట్టాలా? అదే ఎన్నికల రాజకీయం, ఓటు బ్యాంక్ రాజకీయం అండి. ఓటు బ్యాంక్ కాదండి, అదేనండి. ఇక్కడ మోసం జరుగుతుంది కదా. మీరు చెప్పి నాకు అర్థమైంది. ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది కదా. నిజమైన లబ్ధిదారుడికి అందట్లేదు కదా. ఏ పార్టీ అయినా అర్హులకి ఇవ్వాలి కదా. ఏ పార్టీ అయినా అనర్హులను తీసేయాలి కదా. మరి అది కొనసాగుతుంది కదా. అది చూస్తా కూర్చోంటా ఉండి ఇంకా వీళ్ళు అర్హులని చేర్చలేదు అంటే స్థానిక నాయకులు ఇప్పుడు ఇబ్బంది అక్కడ కదా పడుతుంది. కేడర్ అక్కడ కదా నిరుత్సాహంగా ఉంటుంది. ఇది గమనించుకోవాలి కదా. కానీ ఈ కేడర్ తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డికి అయితే ఓట్లేరు కదా. అంతిమంగా చెప్పండి ఒకటే మాటలో, ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే మళ్ళా తిరిగి వైసీపీ వచ్చే పరిస్థితి ఉందా? కూటమి ఓడిపోయేటువంటి పరిస్థితి ఉందా? ఆ సర్వేను మీరు నమ్మే పరిస్థితి ఉందా అంటే ఏం చెప్తారు? సర్వేను నమ్మే పరిస్థితి లేదు, కానీ కూటమి తృప్తి అంటే కేడర్ కావచ్చు, ప్రజలకు కావచ్చు, సంతృప్తిపరమైనటువంటి పరిపాలన చేయటం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే మళ్ళీ ఇదే కూటమికి ఈ స్థానాల్లో ఒక 5-6 స్థానాలు తగ్గుతాయో తప్ప అంతకంటే ఒక్క స్థానం కూడా తగ్గదని చెప్పి అయితే నేను గట్టిగా చెప్పగలను.